2026 సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలు. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా 2026 సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉండబోతోంది. వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరం పోల్చుకుంటే 26 సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. ముఖ్యంగా బృహస్పతి యొక్క మార్పు మీకు కలిసి రాబోతోంది. వృశ్చిక రాశి వారికి జనవరి నుంచి మే వరకు మధ్యస్థ సమయం. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. 2026 జూన్ నుంచి డిసెంబర్ వరకు వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా కలిసి రాబోతుంది. శుభ ఫలితాలని పొందబోతున్నారు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి 2026లో మార్పు తెచ్చి శుభ ఫలితాలని ఇచ్చేటువంటి సంవత్సరం 2026 సంవత్సరం. వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరంలో నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావడం, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభ ఫలితాలు, ఉన్నతి వంటివి కలుగుతాయి. విదేశీ ప్రయాణాలు, విదేశీ విషయాల్లో చేసేటువంటి వ్యవహారాలు కలిసి రాబోతున్నాయి. ఇక వృశ్చిక రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. వ్యాపార పరంగా ద్వితీయార్థమైనటువంటి జూన్ నుంచి డిసెంబర్ వరకు మీకు చాలా శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. ధనపరమైనటువంటి విషయాల్లో లాభాలను గడిస్తారు. ఇంకా వృశ్చిక రాశి స్త్రీలకు ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు మొదటి 4 నెలల్లో తీసుకోవాలి, తర్వాత కలిసి వస్తుంది. వృశ్చిక రాశి విద్యార్థులకి చాలా శుభ సమయం. వృశ్చిక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం ద్వితీయార్థం అన్ని విధాలుగా కలిసి రాబోతుంది. మొత్తం మీద 2026 వృశ్చిక రాశి వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరాన్ని మరొక్కసారి సూచిస్తున్నాను. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం మొదటి 5 నెలలు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి, వహించాలని సూచిస్తున్నాను. వృశ్చిక రాశి వారు 2026లో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అంటే ముఖ్యంగా గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, దక్షిణామూర్తిని పూజించండి, దత్తాత్రేయుని పూజించండి, పిఠాపురం వంటి దత్త క్షేత్రాలను దర్శించడం చేత, అలాగే లలితాదేవి యొక్క లలితా సహస్రనామాల వంటి పారాయణం చేయడం చేత మరింత శుభ ఫలితాలను మీరు పొందగలరు. తదుపరి రాశి ధనురాశి. ధనురాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. నమస్కారం, మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.